హలో, హాయ్ అండి, నమస్తే. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. సండే స్పెషల్స్ ఏం చేస్తున్నారు? మీ యొక్క సండే ప్లాన్స్ ఏంటి? ప్లీజ్ కామెంట్ చేసేసేయండి. చాలా రోజులైపోయిందండి మీ అందరితో లాంగ్ వీడియోస్లో కనిపించి మాట్లాడి కదా. అందుకనే ఈ రోజున ఒక చిన్న మాటలు చెప్తూ అండ్ మన ఇల్లు హవిల ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్లో కొత్త ఐటమ్స్ ఏమేమి లాంచ్ చేశానో మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని చెప్పబోతున్నాను అనమాట. ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కనుక చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి. హెల్తీ లైఫ్ స్టైల్ని లివ్ చేయాలంటే అందరం కూడా హెల్తీ ఫుడ్స్ని తినాలండి. కానీ ఇప్పుడు జరుగుతుందా? బయట కెమికల్స్ అని, ప్రిజర్వేటివ్స్ అని, కలర్స్ అని, మైదా, షుగర్, పామ్ ఆయిల్ ఇలాంటివన్నీ చెత్తలన్నీ వేసేసి ఫుడ్స్ తయారు చేసి మనకు అందిస్తున్నారు కదా. డబ్బులు పెట్టి మరీ మనం రోగాల్ని కొనుక్కుంటున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంట్లో వీలైతే మీరే తయారు చేసుకోండి. లేని పక్షంలో పాసిబుల్ అవ్వడం లేదా? అయితే కనుక మనకు హోమ్ మేడ్గా తయారు చేసే వాళ్ళు ఉంటారు కదండి, కస్టమైజేషన్ ప్రకారం వాళ్ళని అడిగి మరీ చేయించుకోండి. ఎందుకంటే ₹1 పోయినా కూడా మనకి కష్టమైనా సరే హోమ్ మేడ్గా తయారు చేసిన ఫుడ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయండి. జెన్యూన్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. నన్ను అవ్వమని చెప్పడం లేదండి. ఇప్పుడు చిన్న బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా కమర్షియల్గా ఆలోచించరండి. అంటే కల్తీ చేసేసేయాలి, డబ్బులు బాగా రావాలి అనుకోరు. కస్టమర్ సాటిస్ఫై అయితే చాలు. ఆ కస్టమర్ వల్ల మనకు 10 మంది వస్తారు అని చెప్పని నమ్మకంతో ఇంకా గట్టిగా కష్టపడతారండి. ఎందుకంటే నేను అలానే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నాకు చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు బిజినెస్ పరంగా. ప్లీజ్ ఇప్పుడైతే కనుక నేను చాలా బిజీగా ఉన్నానండి. లైక్ సమ్మర్కి ఈ యొక్క టైం అనేది నాకు చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే సంవత్సరానికి సరిపడా వడియాలు, చల్లమిరపకాయలు, రకరకాల వడియాలు పడుతూ కారపొడులు పట్టించుకుంటూ ఉన్నానండి. ప్లీజ్ మీ యొక్క మెసేజెస్ కానీ కాల్స్ కానీ ఇగ్నోర్ చేస్తే దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడు నా యొక్క ఫ్యామిలీ, మీరు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ 1,00,000 మందే కాకుండా ఇంకా మన యొక్క ఇల్లు హరివిల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్కి ఆర్డర్ చేసే ప్రతి ఒక్క కస్టమర్ కూడా మా ఫ్యామిలీ మెంబర్లానే నేను ట్రీట్ చేస్తానండి. అందుకనే వాళ్ళ కస్టమైజేషన్ ప్రకారం చేసిన ఫుడ్స్లో బిజీగా ఉండడం వల్ల మీకు నేను సలహాలు ఇవ్వలేకపోతున్నాను. కానీ ఈ యొక్క పనిని ఎంచుకునే ముందు చాలా కష్టంతో ఉంటుంది, చాలా ఓపిక అనేది కావాలి. ఎందుకంటే స్టార్ట్ చేసిన వెంటనే ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావడం అనేది జరగదండి. మీ దగ్గర క్వాలిటీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, టేస్ట్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మన చేతికున్న 5 వేళ్లే ఒకలా ఉండవు. సాంబార్ పెడితే మనందరం కూడా డిఫరెంట్ టేస్ట్లో వస్తాయి. సో అలా కాకుండా మీరు స్టార్ట్ చేసిన వెంటనే గివ్ అప్ ఇవ్వకుండా మీకు తగ్గని దాంట్లోనే మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఏ పనైనా సరే ముందు స్టార్ట్ చేస్తేనే కదండి అది సక్సెస్ ఫెయిల్యూరా అనేది. సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్యూర్ అయితే కనుక నెక్స్ట్ టైంకి మనం ఇంకా బెటర్గా ట్రై చేయొచ్చు అన్న లెసన్ నేర్చుకుంటాం కదా, అన్నట్లుగా అనమాట. ఇప్పుడు ఒక సమ్మర్లో అయితే కనుక మన ఇల్లు హరివిలు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్లో గుమ్మడి వడియాలు, మినప వడియాలు, బియ్యపిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, ఇలా రకరకాల వడియాలు, కారపొడులు వచ్చేసరికల్లా మునగాకు కారం, కరివేపాకు కారం, కూర కారం, గొడ్డు కారం హల్చల్ చేస్తున్నాయండి. మినిమంగా నేను 3 డేస్కి ఒకసారి పట్టిస్తూనే ఉన్నానండి, మిల్లుకి వెళ్తూనే ఉన్నాను. ఎందుకంటే 15 kgs మాత్రమే పట్టిస్తానండి. ఫ్రెష్గా అందించాలి, వాళ్ళు కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి, వాళ్ళు సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటారు కదా, మనం ఎప్పటిదో ఇవ్వకూడదు అన్నట్లుగా నేను ఒకేసారి కాకుండా మొత్తం మిరపకాయలు 50 kgs తెచ్చేసుకొని ఆరపెట్టేసుకొని, కానీ కొట్టించడం మాత్రం దినుసులతో 15 kgs మాత్రమే కొట్టిస్తానండి. ఆ తర్వాత వడియాలు పెట్టేసరికి నాకు మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ చేస్తే మాకు 11 o'clock వరకు మేము పడుతూనే ఉంటామండి. అది రోజు జరిగే పని అనమాట. ఆ తర్వాత చల్ల మిరపకాయలు ఎవ్రీ 4 daysకి బ్యాచెస్ అనేది రెడీ అవుతూనే ఉన్నాయండి. ఒకసారి 25 kgs, ఒకసారి 30 kgs, ఒకసారి 50 kgs ఇలా పడుతూనే ఉంటామన్నమాట. దానికి తగ్గ పెరుగులు తోడేసుకోవాలి. ఇక ఆ తర్వాత మళ్ళీ మన కస్టమర్స్ అనేవాళ్ళు స్వీట్స్, స్నాక్స్, కారపొళ్ళు ఇవన్నీ ఆర్డర్ చేస్తారు కదా, వాళ్ళు అవన్నీ చూసుకుంటామన్నమాట. అసలుకి నాకు డేలో 24 hours సరిపోవడం లేదంటే నమ్మండి, అంత బిజీగా ఉన్నారనమాట. ఒక పనిని ఎంచుకున్నాక అది కష్టమా, నష్టమా, సుఖమా, లాభమా, అసలు ఏంటి అని ఆలోచించొద్దు. ముందు మనం ఫుడ్ చేసి ఇంట్లో వాళ్ళకి ఎలా కడుపు నిండా అయితే పెడతామో అలానే ప్రతి ఒక్క కస్టమర్కి కూడా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఫుడ్ చేసి పంపించడమే మన యొక్క బాధ్యత అన్నమాట.
చాలామంది ఈ మధ్యకాలంలో వింటున్నానండి, ఈ యొక్క వంటలు అంటే చాలా తేలికగా చూస్తున్నారు అక్క, మీరెందుకు ఈ పనిని ఎంచుకున్నారు, కష్టంతో కూడుకున్నది, విలువ లేనిది కదా అంటున్నారు. అసలు విలువ లేకపోవడం ఏంటండి? మీ ఇంట్లో మీ అమ్మగారు వంట చేయిందే మీరు అంత పెద్దవాళ్ళు అయ్యారా? నేను అదే అనుకుంటాను. అరే, బట్టలన్నా వారానికి ఒకసారి కొనుక్కుంటాం, నెలకు ఒకసారి కొనుక్కుంటాం. మెడిసిన్స్ అయితే కనుక నెలకు ఒకసారి కొనుక్కుంటాం. కానీ ఫుడ్ అనేది ప్రతి పూట కొనుక్కుంటాం కదా, దీన్ని వాల్యుబుల్ లేదంటారేంటి అనుకుంటాను. అండ్ కష్టంతో పనిచేసేవాళ్ళు ఒక రకం అయితే, కష్టం లేకుండా సుఖంతో పనిచేసేవాళ్ళు ఇంకో రకం. మనం ఫస్ట్ కేటగిరీ చెందిన వాళ్ళం అండి. అంటే కష్టపడుతూ ధర్మంగా మన యొక్క కష్టాన్ని నమ్ముకుంటే కనుక ఆ డబ్బులు ఎక్కడికి పోవని గట్టిగా నమ్ముతానండి. అందుకనే మన కస్టమర్స్ సాటిస్ఫై అయ్యి ఇంకా ఆర్డర్స్ మీద ఆర్డర్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఇల్లు హర్విల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్లో ఏం లాంచ్ చేశానో మీ అందరితో చెప్తానని చెప్పాను కదండి. ఏం లేదండి, సున్ని పిండి అనేది లాంచ్ చేశాను. ఆ తర్వాత ఇల్లు హర్విల్లు న్యూట్రీ మిక్స్ అండి, 32 టైప్స్ ఆఫ్ దినుసులు వేస్ట్ చేస్తున్నాను అనమాట. పుల్కా పిండిని కూడా చేస్తున్నాను. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానండి. ఆల్రెడీ కడిగి ఆరపెట్టేశాను. అవన్నీ దినుసులు ఏంటి, అసలు ఎలా ప్రాసెస్ చేస్తున్నాము, ఎలా మరపట్టిస్తున్నాము, వాటిని ఎలా మనం చేసుకోవాలి, ఇలా అన్నీ కూడా మీతో చూపిస్తాను. ఇక ఆ తర్వాత ఏ కారపొడికైనా సరే దినుసులన్నీ చక్కగా వేయించి ఆ తర్వాత ఆరపెట్టుకొని ఆ తర్వాత మిల్లుకు తీసుకెళ్తానండి. అన్నీ కూడా మేమైతే కనుక పెద్ద బజార్ నుంచి తెచ్చుకొని వాటిని శుభ్రం చేసి ఆ తర్వాత వేయించి ఆరపెట్టి ఆ తర్వాత చేస్తామన్నమాట. ఇలా బ్యాచెస్గా ప్రతి ఒక్క పనిని డివైడ్ చేసుకుంటాము. ఇంతలా నన్ను ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండి. ఇక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎలా ఆదరిస్తున్నారో అలానే ఇల్లు హర్విల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్లో కూడా ఆర్డర్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ యొక్క ఆర్డర్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అండి. చాలా కష్టపడి చేసుకుందామని ఒక ముందంజ వేశాను. చాలా అంటే నేను పెట్టుబడి పెట్టానని చెప్పనులే, కానీ నా యొక్క పనికి నేను కొన్ని ఐటమ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక ముందు దీన్ని పెద్దగా చేద్దామన్న దాంతో నేను ఆలోచించానండి. సో ఏదైనా సరే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కదా, రిస్క్ చేయండి ఏదైనా సరే అవ్వదు. అందుకని రిస్క్ చేశానండి. నా వల్ల కాకపోయినా నా తలకు మించిన భారం అయినా సరే మీ అందరి మీద నమ్మకంతో నేను ఈ ఒక్క పనిని ఎంచుకున్నాను, సక్సెస్ అవుతున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ అలానే దేవుడి యొక్క దయ ఉండటం వల్ల ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై వర్క్ అండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, బిజినెస్ మీరు ఏ బిజినెస్ అయినా సరే స్టార్ట్ చేయాలి అనుకుంటే గివ్ అప్ ఇవ్వకుండా మీకు ఇష్టమైతేనే డబ్బులు ఏదో వచ్చేస్తానే అనుకోని కాకుండా మీకు ఆ పని పట్ల ఇష్టం ఉంటేనే వంట చేయడం అంటే చాలా మందికి ఇష్టం. ఆ యొక్క ఇష్టాన్ని మీరు బిజినెస్గా మలుచుకొని ₹1 సంపాదించుకుంటాను అంటేనే కనుక రంగంలోకి దిగండి. అంతేకాని డబ్బుల కోసం అయితే దిగొద్దు. ఎందుకంటే మీరు అనుకున్నంత డబ్బు అయితే దీంట్లో రాదు, కష్టపడితేనే వస్తుంది అనమాట. సో బ్యాచెస్ కన్నా వర్క్స్ అన్ని చూస్తున్నారు కదా. మరి మీరు కూడా ట్రెడిషనల్ ఫుడ్స్కి ఆర్డర్ చేయాలా, ఏం ఆర్డర్ చేయాలో స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ మెసేజ్ చేసేయండి. మెనూ అనేది పంపించేస్తాను. మీకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ ప్రకారం ఆర్డర్ చేసి పంపిస్తాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసి నన్ను ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్ అండి. హ్యాపీ సండే.